ఇంటర్వ్యూ క్రీస్తుదా అపవాదిదా అన్న టాపిక్ మీద నేను ప్రభు యొక్క కృపను పెట్టి ఆలోచన నాకు ప్రభు ఇచ్చినటువంటి తలంపును బట్టి నేను గ్రూప్లో పెట్టడం జరిగింది ప్రియులారా. అయితే దేవుని మహాకృపను పెట్టి ఇప్పుడు సమయం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వినండి. అద్భుతంగా ప్రభు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూడండి. ఈరోజు ఇంటర్వ్యూ మాత్రమే. నేను ఈరోజు ప్రారంభ మాటలో ఒకవేళ ప్రభు నడిపింపుని బట్టి నేను ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు ఇది వాక్యాన్ని చదువుకుందామండి. చదవండి. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా, యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో మీ చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనం పరలోకము నుండి అని చెప్పితుమా? ఆయన, అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును. మనుషుల వలనని చెప్పితుమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకుని, మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను. ఈ మాట చూడండి ప్రియులారా, 27వ వచనం. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను మీతో చెప్పను, అది మీతో చెప్పను. నేను చేయుచున్నాను, అది మీతో చెప్పను అంటున్నాడు ప్రియులారా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, కృపగల తండ్రి, ఇంటర్వ్యూ క్రీస్తుదా అపవాదిదా అనేది నేను పోస్ట్ చేసి మరి యూట్యూబ్లో పెట్టడం వాట్సాప్లో పెట్టడం జరిగింది నాయన. దీని యొక్క ఉద్దేశం, మీరు నాకు ఇచ్చిన తలంపు నీ పిల్లలతో మీరు స్పష్టంగా మాట్లాడమని, సహాయం దయచేయమని యేసు ప్రభు పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమీన్. ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏంటంటే, శాస్త్రులు పరిసయ్యులు ఆ అధికారులు ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నారు ప్రియులారా. ప్రధాన యాజకులు మాట్లాడండి, పెద్దలు యేసుప్రభు వారిని అడిగారు మాట, ఏ అధికారము వలన ఈ కార్యాలు చేస్తున్నాం అన్నప్పుడు యేసుప్రభు వారు ఇచ్చినటువంటి మాట ఏమంటున్నారంటే, ఆయన అడుగుతున్నారు మాట, నేను మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న అడుగుదును, నేను వేసిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే నేను అప్పుడు చెప్తాను, లేక నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్పనని యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నారు ప్రియులారా. ఆయన అడిగారు మాట, ఏమడిగారంటే, యోహాను ఇచ్చిన బాప్తిసము అది పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని ఆయన ప్రశ్న వేశాడు మాట.
ఆ ప్రశ్న వాళ్ళకి అర్థమైందా అంటే అర్థం అవ్వలేనట్టు ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు శాస్త్రులు అనగా, ప్రధాన యాజకులు అనగా, పెద్దలు అనగా యేసుప్రభు వారిని శోధించడానికి వచ్చేవారు వాళ్ళు. ఒక వ్యభిచారి అంటే యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు సందర్భంలో, అది యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. ఒకసారి ఆ మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి ఒకసారి బైబిల్. ఎనిమిదో అధ్యాయము అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే ప్రియులరా, 8వ వచనం చూడండి. ఇక్కడ యేసుప్రభు వారిని శోధించుచు అడిగే సందర్భాన్ని మనము వింటున్నమాట. 6వ వచనం చూడండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన్ను శోధించుచు ఇలాగును అడిగిరి. చూసారా, అంటే ఎందుకు అడగటం? ఆయన మీద నేరం మోపడం, ఆయన్ని శోధించాలని అడుగుతున్నారు ప్రియులారా. అయితే యేసుప్రభు వారికి మనుషులు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కాబట్టి వారిలో ఉన్న ద్వేషం, వారిలో ఉన్న కక్ష, వారిలో ఉన్న స్వభావాన్ని ఎరిగినవాడు యేసుప్రభు. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఎందుకు అడుగుతున్నారో ఆయనకి తెలుసు కాబట్టి ప్రియులరా వాళ్ళకి సమాధానం చెప్పలేదు. ఏమన్నారంటే, యోహాను బాప్తిసం పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని ప్రశ్న. ఇది చెప్తేనే మీరు అడిగిన దానికి చెప్తానన్నాడు. కానీ వాళ్ళు చెప్తున్నారా? చెప్పలేదు ప్రియులారా. యేసుప్రభు అడిగిన ప్రశ్నకి వాళ్ళు చెప్పలేకపోతే ఏమన్నారంటే, పరలోకము నుండి కలిగినదాన్ని ఒప్పుకుంటే ఇప్పుడు యోహానుని వాళ్ళు నమ్మాలి. యోహానును వాళ్ళు నమ్మితే లేదు, వాళ్ళు యోహాను ఇచ్చిన బాప్తిసాన్ని నమ్మితే లేదు వాళ్ళు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు యోహానుని నమ్మేరనుకో, పరలోకం నుండి వచ్చింది నమ్మేరనుకో, అది మనుషుల వలన కలగదు. అది యోహానుని ప్రజలందరూ ఎలా నమ్ముతున్నారు? దేవుని ప్రవక్తని నమ్ముతున్నారు. కాబట్టి ప్రియులారు, ఇంకా ఏదైతే అడిగితే దానికి ఇంకా వాళ్ళు చెప్పలేక వాళ్ళు ఏం చేశారంటే, చెప్పకుండా ఏం చేశారంటే ప్రియులారా, వాళ్ళు మాకు తెలియదని ఒక మాటలో చెప్పేశారు అంతే. నేను అంటున్నాను, ఎందుకు తెలియదు వాళ్ళకి? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నిజంగా వాళ్ళు చెప్పారనుకోండి, వాళ్ళకి తెలిసిననుకోండి, యేసుప్రభు కూడా వాళ్ళకి చెప్తుడు, వాళ్ళకి ప్రశ్న చెప్తుడు. ఎందుకంటే ఆయన ఏమైనా దాచుకుంటాడా? ఆయన పక్షపాతం లేనివాడు ప్రియులారా. యేసుప్రభు పక్షపాతం లేనివాడు. ఆయన అందరికీ సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను చూడండి. మత్తయి సువార్త అంటే ఆయన చెప్పలేకపోతే మరి ఆయనకి చెప్పడా ఏటి? మత్తయి సువార్త 13వ అధ్యాయము చూడండి. యేసుప్రభు ఏ రహస్యం కూడా ఆయన దాచుకోడు. ఆయన అపోస్తల కార్యములో 26వ అధ్యాయం 26వ వచనంలో ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక మాట్లాడతాడు ప్రియులారా. ఆయన అంత మంచివాడు ఆయన. కానీ వీళ్ళకే ఎందుకు చెప్పలేదు? మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. రిఫరెన్స్ చూడాలి. ఓకే. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపడలేదు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్య మర్మములు ఎవరికి అనుగ్రహింపడ్డాయి? చెప్పండి. శిష్యులకు. అక్కడ శిష్యులు సంఘం వచ్చిన తర్వాత
యోహాను సువార్త 16 అధ్యాయం 3 11 చదవద్దు, 13 వచనం ఉంటుంది. సర్వలోక పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అన్నాడు. అంటే అప్పుడు సర్వసత్యం వచ్చిందా? రాలేదు. సర్వసత్యం ఎక్కడొచ్చింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనంలో సర్వసత్యం వచ్చింది. అంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త వచ్చాడు ప్రియులారా. అప్పుడు మర్మములు తెలియబడ్డాయి. చూడండి, వాక్శక్తి అనుగ్రహించిన ఆత్మ నింపబడిన తర్వాత వాక్శక్తి వచ్చిన కొలితి అది మర్మములు మాట్లాడారు వాళ్ళు. ఆలోచించండి ప్రియుల, అన్య భాషలలో మర్మములు మాట్లాడారు. అది ప్రారంభ సంఘం. పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయము 41వ వచనంలో అతని వాక్యము అంగీకరించిన వారు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం. వాక్యమును అంగీకరించిన తర్వాత ఏమండి రక్షణ 3,000 మంది చేర్చబడ్డారు. అప్పుడు 42లో అపోస్తులు బోధ, సహవాసం, ఏమండి రొట్టె విరుచు కూడిక, ఎడతెగక ప్రార్థన, 43లో మహత్కార్యాలు, సూచక్రియలు. వాళ్ళని చూస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం. అంటే చూడండి మర్మములో. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాట్లాడినటువంటి యేసు ప్రభు అన్నది ఎలా మర్మములు నిలబడినాయి అంటే 3,000 మంది మారడము. అది ఎంత అద్భుతం అండి. ఏమండి 3,000 మంది మారడము. ఆలోచించండి. చూడండి, అలాగా ఆయన మర్మములు మాట్లాడాడు, వాళ్ళకి బయలుపరిచాడు ప్రియులారా. మరి వీళ్ళకి ఎందుకు ప్రశ్న? నేను చెప్పనని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. చెప్పండి. ఒకవేళ మీరు వీడియో చూస్తే ఇది ఉంటుంది. నేను ప్రభు నాకు ఎన్నాళ్ళ వరకు ఇస్తాడో అప్పటి వరకు దీన్ని చెప్తాను ప్రియులారా. ఆలోచన ఎందుకు చెప్పడం లేదు చెప్పండి. మీరు కామెంట్ పెట్టండి. నేను కూడా మీకు చెప్పను అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఎందుకు చెప్పలేదు వాళ్ళకి? సరే, వాళ్ళు కూడా తెలుసు కదా, వాళ్ళకి చూస్తున్నారు కదా. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను, నేనైతే నీళ్ళ ద్వారా బాప్తిస్మ ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ బాప్తిస్మ ఇస్తాడని చెప్తున్నాడు కదా. ఈయనే లోక పాపమును అని మోసుకుపోవు దేవుని గొర్రె పిల్లల్ని కేకలు చెప్తున్నాడు కదా. ఇవన్నీ వింటున్నారు కదా. మరి వీళ్ళు చెప్పండి, ఒప్పుకోవాలి కదా వీళ్ళు. ఎందుకు ఒప్పుకోలేదు? ఇదొక ప్రశ్న. మీకు ఆన్సర్ చూపిస్తాను నేను బైబిల్లో నుండి. ఇంటర్వ్యూ క్రీస్తుదా అపవాదిదా? ఈ చాలామంది పాపం టైటిల్ తెలియక ఏంటి ఈ టైటిల్ ఏంటి, కొత్తగా ఉన్నదేంటి అని చాలామంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. దేవుని సేవకులు కూడా నిజంగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏంటి పేతురు గారు ఏంటి, పీటర్ పాల్ గారు ఏంటి, దీని అలా ఎవరి గురించి మాట్లాడుతున్నారు? దీన్ని సేవకుల్ని విమర్శిస్తాడు ఆయన? నో, దేవుణ్ణి సేవకుల్ని నేను విమర్శించడానికి టైటిల్ పెట్టలేదు. విమర్శించడానికి నేను ఈ 3 రోజులు మాట్లాడాలనుకోవటం లేదు ప్రియులారా. చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి. నేను అన్నదానికి మీకు ఒకవేళ ఆన్సర్ వచ్చిందా? ఇది మాకు తెలియదండి ఇప్పుడు వరకును. సరే అండి, మీరు దేవుడు మీ ద్వారా ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి అని మీరు కామెంట్ పెట్టండి. మీరు చెప్పిన చూడండి. ఎందుకు తెలియదంటే శాస్త్రులు పరిశీలకి ఎందుకు చెప్పలేదు అన్నది మీరు పెట్టండి. ఎందుకు చెప్పలేదు చెప్పమంటారా? ఇప్పుడు ఆయన శిష్యులకి చెప్పినోడు వీళ్ళకి ఎందుకు చెప్పలేదు? ప్రశ్న ప్రియులారా. నేను ముందు చెప్పాను కదండి, ఆయన శిష్యులకి చెప్పినోడు, సంఘానికి తెలియజేసినోడు వీళ్ళకి ఎందుకు చెప్పలేదు చెప్పండి. ఎందుకు చెప్పలేదంటే ఇందాక నేను మా యోహాను 8 అక్కడ 9వ వచనంలో ఉన్నాను. వీళ్ళు ఏం చేశారంటే ఆయన నేరం మోపడానికి వచ్చారు. చూడండి, ఆయన్ని శోధించడానికి వచ్చారు. ప్రియులారా ఆలోచించండి, శోధించే వాళ్ళకి ఎవరైనా చెప్తారండి?
శోధించే వాళ్ళు ఇప్పుడు శిష్యులు మత్తయి సువార్త 13వ అధ్యాయము ఆ 10వ అధ్యాయంలో శిష్యులు ఏం చేశారు? అడిగారు, ప్రభువా ఈ ఉపమానం ఎందుకు చెప్పావు ప్రభువా అని ఉపమాన రీతిగా ఎందుకు నైనా వారికి వివరించావని అడిగారు. అడిగిన వారికి వివరణ తెలియజేశాడు, మర్మములో బయలుపరిచాడు. ప్రియులారా, ఈ మధ్యకాలంలో ఏంటంటే అడిగితే లేదు, కొంతమంది మింగేస్తున్నారు, మింగేసి కడుపు నిండా మింగేసి మాట్లాడలేకపోతున్నారు. కొన్ని ప్రశ్న వచ్చిందనుకోండి, అడగాలి కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రోగం చెప్పుకుంటేనే కదా మందులు రాస్తాడు. వీళ్ళు రోగాలు చెప్పుకుంటాం లేదు, అందుకనే చాలామంది రోగాలు తగ్గడం లేదు. రోగాలు తగ్గడం అంటే ఏంటి? వాళ్ళ పాపాలు మానడం లేదు, పాపం చేసేయడం, మళ్ళీ పాపాలు ఒప్పుకోవడం. ఇంకా ఏంటంటే వాళ్ళ అవిధేయతనంతా మాట్లాడేస్తున్నారు, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మీడియాలో కూర్చొని మాట్లాడేస్తున్నది ఎవరంటే ఏదో చదువు సంధ్య లేని వాళ్ళు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడేస్తున్నారు అంతే. ఎందుకు ఈ శాస్త్రుల పరిచయాలు అదే మాట్లాడేస్తున్నారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళు నేరం మోపడానికి ప్రశ్న అడుగుతున్నారు యేసు ప్రభుని. నేరం మోపడానికి ప్రశ్న అడిగేవాడికి ఆన్సర్ ఉండదు చెప్పడు యేసు ప్రభు. వీళ్ళు ఎందుకు ఇలాంటి బుద్ధి వచ్చిందంటే, ఒకసారి ఆయన మొహమాటం లేనివాడు. ప్రియులారా, ఆయన ఒక మాట చెప్తున్నాను చూడండి, ఆయన మొహమాటం లేనివాడుగా బోధించేవాడు ఆయన. అది గుర్తుపెట్టుకోండి, ఆయన మొహమాటం లేనివాడు, మొహమాటం లేకుండానే మాట్లాడాడు. ప్రియులారా చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి. వీళ్ళకు ఎందుకు ఆయన ఆన్సర్ ఇవ్వలేదంటే, నేను చెప్తున్నాను అనమాట, ఎందుకు వారికి ఆన్సర్ ఇవ్వలేదన్నది సంగతిని కాగా, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతానుననియు పేరుగల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడును, భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడును. ఇంకా మరియు ఒక గొప్ప స్వరము, ఏమండి ఇది అక్కడ పడద్రోయబడును, భూమి మీద పడద్రోయబడును, రాత్రింబొగల్లో 10 చదివారా? 10 చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోక ముందు ఎలాగో చెప్పుట వింటిని, రాత్రింబొగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎవరి మీద నేరం మోపుతున్నాడు అంటాడు? మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. పిల్లరా, అపవాది నేరం మోపడానికి వాడు ఎపాటివాడు చెప్పండి? గుర్తుపెట్టుకోండి, కామెంట్ పెట్టండి. డౌట్ వస్తే నాకు ఫోన్ చేసి అడగండి. ప్రియులరా, ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, ఇదిగో నేను చెప్తున్నాను, ప్రభు దర్శనాన్ని బట్టి, ప్రభు పిలుపుని బట్టి, ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి నేను ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ మాట ఆలోచించండి. ఎందుకనంటే అపవాది నేరం మోపువాడు, నేరం మోపడానికి, సహోదరుల మీద నేరం మోపడానికి వాడు ఏపాటివాడు అంటే వాడు చెప్పండి? వాడు నేరం మోపడానికి వాడు ఏపాటివాడు? మీకు విషయం తెలిసిన, ఇప్పుడు గొలియాతు ఇశ్రాయేలుని ఏం చేస్తున్నాడు అంటే దూషిస్తున్నాడు, హేళన చేస్తున్నాడు, అపహాసం చేస్తున్నాడు. ప్రియులరా, హేళన చేస్తున్నప్పుడు, అపహాసం చేస్తున్నప్పుడు దావీదు ఏమంటాడండి? దావీదు ఆ సున్నత లేని గొలియాతు ఇశ్రాయేలుని దూషించడానికి ఏపాటువాడు అన్నాడు. ప్రియులరా, ఏపాటువాడు సున్నత అంటే పొట్టివాడు, గొర్రెలు మేపుకునే దావీదుకి అంత
ఆ పొట్టువాడంటే మనం పొట్టువాడు అనకూడదు ప్రియులారా. దావీదును నిజంగా ఆయన దేవుని యొక్క అభిషేకం కలిగిన వాడు. ఏమండి, ఇశ్రాయేలీలకి ఒక మంచి కాపరిగా, నాయకుడిగా ఉన్న మరి దేవుని సేవకుడు దావీదు. ఏమన్నాడు? ఇశ్రాయేలీని దూషిస్తే తట్టుకోలేకపోయాడు దావీదు. ఆ సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు అపాటువాడు అన్నాడు. గొలియాతులో ఉండి అపవాది మాట్లాడుతుంది ప్రియులారా. ఇప్పుడు కూడా ఏమంటే ఇశ్రాయేలీల గురించి మాట్లాడుతుంటే దావీదుకి ఎందుకంటే కోపము. ఈరోజు మీడియాలో ఉండి దేవుని సేవకుల్ని చాలామంది వాళ్ళకి ఏం తెలుసని వాళ్ళ సేవకుల మీద నోరు పాడేసుకుంటారు. నువ్వు పాపం చేసావా, నువ్వు పాపం చేయలేదా, నువ్వు మీ నీతిమంతులా, పరిశుద్ధులా అనడానికి వాళ్ళకి అధికారం ఎక్కడుంది? దేవుని సేవకుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు, దేవుని పిలుపును కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు. అలాంటి వారిని గురించి మాట్లాడడానికే వారి ఎవరికి, క్రాంతి గారికి కానీ లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అంత అధికారం ఎవరిచ్చారు? వాళ్ళకి దేన్ని పెట్టి నేరం మోపుతున్నారు? దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు వాళ్ళు? క్రీస్తు రక్తం గురించి ఏం తెలుసును? ప్రియులారా, ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఈ మాట ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. ఇక్కడ మీ మీద, మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది అన్నాడు ప్రియులారా. ఇప్పుడు ఒకరు మాట్లాడారనుకోండి, ఒకరు దేవుని సేవకుడు కించపరచబడ్డారనుకోండి, తక్కువ చేసి మాట్లాడుతున్నారనుకోండి, అది ఎవరికంటే చాలామందిని దాన్ని చూసి దాన్ని కింద ఉన్న వాళ్ళందరూ కూడా బలహీనం అవుతారు ప్రియులారా. దావీదు చూడండి ఏమన్నాడు? ఇశ్రాయేలుని అనడానికి అంటే ఇశ్రాయేలీలు అందరినంటే ఇప్పుడు దావీదు అప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు ఒక దేవుని సేవకుడిని అందరూ కూడా మంచి ఫాలోవర్స్, ఏమండి, గొప్ప ప్రసంగికుడు అనుకునే సేవకుడిని ఎన్నో ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి అతన్ని తప్పు పట్టించడానికి చాలామంది ప్రశ్నలు వేస్తుంది అపవాది. దానికి సరైనటువంటి ప్రశ్నలు ఇవ్వక, ఆన్సర్లు ఇవ్వక ఏం చేస్తున్నారంటే ఏదో వారికి తోచింది చెప్తున్నారు, అంతే, గ్రహింపు లేకుండా చెప్పేస్తున్నారు. అలాగని లేఖనాల్లో ప్రభు రాయించకపోలేదు ప్రియులారా. ప్రతిది కూడా దేవుడు రాయించాడు. అసలు నేను అంటున్నాను, నేరం మోపుబడైన అపవాది ప్రశ్న ఎవరేయాలండి? ఎవరేయాలి? అపవాది వేయాలా? ప్రశ్న ఎవరేయాలి? ఇప్పుడైతే ఎవరేయాలి? దేవుని సేవకుడు ప్రశ్న వేయాలి లోకాన్ని. కానీ అపవాది ప్రశ్న వేస్తుంది. అదే మొత్తం తలకిందులైంది. మొట్టమొదటి ప్రశ్న ఎవరు వేయారనుకున్నారు? ఇప్పుడు ఆదాం పాపం చేయడానికి, చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. వినండి. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఏంటది? ఒక అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి. ఎందుకు పాపులు అయ్యారు? ఆదాం చేసిన పాపాన్ని పెట్టే కదా. మరి ఆదాం పాపం ఎలా చేశాడు? ఆదాం పాపం ఎలాగాడు చూద్దాం ప్రియులరా. ఆ వచ్చిన బాగా చదువుదాం, జాగ్రత్తగా బాగా చదివి అసలు ప్రశ్న ఎవరయ్యాలి అనేది మీరు కాన్సెప్ట్ పెట్టుకోవాలి, ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఫిక్స్ అవ్వాలి. మీకు ఏమన్నా వాక్యం అర్థం కాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి ప్రియుల. నా నెంబర్ స్క్రీన్ మీదే ఉంటుంది. మళ్ళీ ఎవరికెవరికో ఫోన్ చేయకండి. గ్రహింపు లేని సేవకులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేశారనుకో మీకు సరైన ఇన్ఫర్మేషన్ రాదు. నాకే ఫోన్ చేయండి, నేను చెప్తాను దానికి సమాధానం. ప్రభువులో ఉంది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండును. అది ఆ స్త్రీతో, సర్పం ఏంటంటే యుక్తిగలది. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని
దేవుడు చెప్పినా అని అడిగాను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎవరు చేస్తున్నారు? ప్రశ్న ఎవరు వేస్తున్నారు చెప్పండి? సర్పం ప్రశ్న వేస్తుంది. ఎవరికి వేస్తుంది? హవ్వకి వేస్తుంది. అది మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే సర్పము హవ్వతో ఇంటర్వ్యూ చేస్తుందన్నమాట. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎలా వెళ్తుందో ఎలా ముగుస్తుందో చూడండి. చివరికి సులువుగా చిక్కిలి పెట్టు పాపము అని అన్నాడు చూసారా? ఎబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 2వ వచనంలో అలా ఉంది. ఇప్పుడు పెద్ద 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 బోధకుల్ని అపవాదిగాడు ఏం చేస్తున్నాడంటే నేరం మోపేస్తున్నాడు. సులువుగా చిక్కిలి పెట్టు పాపంలోనికి నడిపించేస్తున్నాడు. మొట్టమొదట అవ్వకి ప్రశ్న వేసాడు ప్రియులారా. ప్రశ్న చూడండి, ఇంకా చదవండి, నేను కూడా చదువుతున్నాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పునని సర్పముతో అనెను. ఏం చేసింది? ఉన్న గుట్టు చెప్పిందన్నమాట. ప్రశ్న వేసింది. ఈవిడి ప్రశ్నకే జవాబు ఏమిచ్చింది? తోట మధ్య ఉన్న పండ్లన్నీ కూడా తినవచ్చు, కానీ తోట మధ్య ఏమన్నాడు? మంచి చెడు తెలివినిచ్చినటువంటి వృక్షఫలము తినవద్దు, తింటే మేము చచ్చిపోతామని దేవుడు చెప్పాడు అని చెప్పింది. పిల్లల ఇంటర్వ్యూలో చెప్పింది. అపవాది ప్రశ్న వేసింది, హవ్వమ్మ ప్రశ్నకి జవాబు ఇచ్చింది. అప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది? 4వ వచనం, అందుకు సర్పము మీరు చావరు, ఎలా అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏం చెప్పింది? అసలు దేవుడికి ఏమీ తెలీదు, దేవుడికి ఏమి తెలియదని చెప్పింది. ఇంటర్వ్యూ ఎలా ముగుస్తుందో చూడండి ఒకసారి, ఎలా వెళ్తుందో. ఇప్పుడు నీళ్ళు గారిపోతుంది. నీళ్ళు గారిపోతుంది. ఇప్పుడు అవ్వమ్మ అలా చూసి అలాగా ఆ ప్రశ్నలకు అలా నోళ్ళు ఏమి చెప్పలేక బిక్క చచ్చిపోయిందన్నమాట. చచ్చిపోయి ఇంకా ఆ పండమ్మ దగదగ మెరిచిపోతుంది. రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి. అయ్యో దేవుడు ఇంత మోసం చేశాడా అనేటట్టుగా ఈవిడ ఉండిపోతుంది. ప్రియులారా 6వ వచనం చూడండి. ఎలా అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి 5వ వచనం చదువుతున్నాను అనమాట. మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు చూచినప్పుడు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చును, అతడు కూడా తినెను అని రాయబడింది. ప్రియులారా అప్పుడు నెక్స్ట్ 7వ వచనం చూడండి. ఆదాము కూడా తినేశాడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడును, వారు తమ దిగంబరులమని తెలుసుకుని అంజురుపాకులు కుట్టి తమకు కచ్చటములను చేసుకునేరి. చల్లపూటను ఆదామును. ఇక్కడ చూసారా? ఇప్పుడు ఈ 8వ వచనం చదివే ముందు కొంచెం వివరణ ఇద్దాం. వాళ్ళు ఏం చేశారు? దిగంబరులు అని ఉన్నారు తెలుసుకున్నారన్నమాట. ఇంటర్వ్యూ అలా ముగిసిందన్నమాట. ఇప్పుడు అంతకుముందు వాళ్ళు ఎలా ఉన్నారో అసలు ఆకులు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది వాళ్ళకే. అవ్వమ్మకే సాతాను అపవాది అవ్వతో ప్రశ్న వేసిన తర్వాత ఆ ప్రశ్నకి జవాబు చెప్పిన తర్వాత పండు తిన్న తర్వాత వీళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అప్పుడు సిగ్గును గ్రహించారు వీళ్ళు. అప్పుడు ఏం చేశారు? కచ్చటంలో ఆకులు కుట్టుకుని మొలకు చుట్టుకున్నారు. ప్రియులారా అంటే వాళ్ళ స్వనీతి స్టార్ట్ అయింది. అప్పుడు పాపం చేసేసారు, ఆకులు చుట్టుకున్నారు. ప్రియులారా ఆలోచించండి. చేతులు కాలిన తర్వాత ఏంటే సామెత అంటారు కదా, అది
చేతులు కాలకముందే ఆకులు పట్టుకోండి అనేటట్టుగా వీళ్ళు పాపం చేసిన తర్వాత ఆకులు చుట్టుకున్నారు. స్వనీతి యాడ్ అయింది. పాపం చేసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ పాపాన్ని ఎలా కప్పుపుచ్చుకోవాలా అని మళ్ళీ ఇంకో ప్రశ్న మాట్లాడుతున్నారు. మీకు ఒకటి అర్థమవుతుందండి, వినండి, జాగ్రత్తగా వినండి ప్రియులారా. నేను ఏమంటున్నానంటే, మాట్లాడేస్తున్నారండి, మాట్లాడేసిందా, అయ్యో నేను తప్పు మాట్లాడేసానే, నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది అంటున్నారు. ఈ లోకంలో జరుగుతుంది. అలాగే క్రైస్తవుల్లో పెద్ద పెద్ద బోధకుల్లో కూడా జరుగుతుంది. వాళ్ళకి నిజంగా సేవకుడు అంటే ఎంత గొప్పవాడు, ప్రియులారా. మాట్లాడేస్తున్నారు, ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. అలాగని వాళ్ళని నేను విమర్శించడం లేదు, కానీ తెలియక తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా గ్రహింపులేక మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనంలో ఉపమానం, భావము, లేఖనం యొక్క శక్తి తెలియక, అంతే తప్ప వాళ్ళు మాట్లాడేసారని కాదు. ఆ క్రాంతి గారు ఏమంటున్నారంటే, మొత్తానికి వీళ్ళకి ఏదో తెలియలేదన్నట్టుగా ఈ హిందువులు వాళ్ళకు కూడా వాళ్ళైతే ఆదాం పాపంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చూడండి, అంత తెలియక, గ్రహింపు లేక మొత్తం అందరినీ, క్రైస్తవులందరినీ గొర్రెలు అని అంటున్నారు ప్రియులారా. నిజంగా సున్నతనేది గొలియాతు ఇశ్రాయేలుని దూషిస్తున్నప్పుడు ఆ సున్నత లేని ఆ ఫిలిష్తీయుడు ఎవడో అని ఆడి మీద యుద్ధానికి వెళ్ళాడు ప్రియులారా. ఇప్పుడు పొట్టుగా ఉన్న దావీదే ఫిలిష్తీయుతో యుద్ధం చేసి ఫిలిష్తీయుని చంపి తల నరికి ఆ తలకాయ పట్టుకుని సౌలు దగ్గరికి వచ్చాడు ప్రియులారా. చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంటర్వ్యూ చేసి ఆ క్రాంతి గారి దగ్గరికి చాలామంది సేవకులు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఎందుకు? ఆయన అడిగిన దానికి మీరు ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు. మీరు ఆయన ఆదాములాగా కొన్ని ప్రశ్నలు వేసి మిమ్మల్ని తికమకలు పెట్టించేస్తున్నాడు, నేరం మోపేటట్టుగా నేరం మోపుతున్నాడు మిమ్మల్ని మీద. మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకు వెళ్తున్నారు మీరు? ఇదిగో అపవాది ప్రశ్న వేసాడు, నేరం మోపాడు, ఇంటర్వ్యూ చేశాడు. మొత్తం వాళ్ళ సిగ్గు వచ్చేసింది, వాళ్ళకి ఆకులు చుట్టుకున్నారు. వాళ్ళ ఉన్న గుట్టు చెప్పిన తర్వాత ఆకులు చుట్టుకున్నారు. ఇంకా ఏంటి ఈ పరిస్థితి చూడండి ప్రియులారా, ఇది మీకు అర్థమవుతుంది. కాబట్టి సేవకులుగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బాధపడొద్దు. అసలనే మనం ఏంటి, మీరు దేవుని సేవకులు, మిమ్మల్ని ఇంకొకరు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నప్పుడు మీ కింద ఉన్న విశ్వాసులు మీ మాట ఎలా తీసుకోగలుగుతారు చెప్పండి? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము, తిమోతి మొదటి చదవద్దు, నేను చెప్తున్నాను చూడండి, రాసుకోండి ఇవి రిఫరెన్స్లన్నీ కూడా. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో పవిత్ర హృదయం అన్నాడా, ఉపదేశ సారం పవిత్ర హృదయం అన్నాడు, మంచి మనస్సాక్షి అన్నాడు, నిష్కపటమైన విశ్వాసం అన్నాడు, దానిలో నుండి కలుగు ప్రేమ అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను, మీ ఉపదేశాన్ని తీసుకున్నప్పుడే కదండి విశ్వాసికి హృదయ పవిత్రత, మీ ఉపదేశ సారం పొందుకున్నప్పుడే కదండి విశ్వాసికి మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము, దానిలో కలుగు ప్రేమ. గలతీ 5:22 ఆత్మఫలాలు. ఇప్పుడు మీ ఉపదేశం, మీరు ఇంతగా ఉపదేశం చెప్తున్నారు కదా, అవతలోడు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు. మీ కింద ఉన్న విశ్వాసులు మీ మాటని ఎలా తీసుకోగలుగుతారు చెప్పండి నాకు సమాధానం. మీ ఉపదేశ సారాన్ని ఎలా తీసుకోగలుగుతారు? మీకు ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుని పిలుపు ఉన్నది అని ఎలా తీసుకోగలుగుతారు మీరు? దావీదుని దేవుడు వాడుకున్నాడు కాబట్టి, దేవుని ఆత్మ నడిపింపు ఉన్నది కాబట్టి గొలియాతుని చంపి తల నరికి సౌలు దగ్గరికి పట్టుకుని వచ్చాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా ఏటి పరిస్థితి చెప్పండి, మీ ఎలా ఉన్నది? మీది గెలుస్తున్నారా? ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు మనం ఎలా ఉండాలో మనము. ఇక్కడ 8వ వచనంలోను కూడా వివరణ ఉంది ప్రియులారా. చల్లపోటున్న ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న
దేవుడైన యెహోవా స్వరమును విని, ఇక్కడ కూడా చూడండి పిల్లలు, వీళ్ళు ఏం చేస్తున్నారంట, పండు తినకముందు చల్లపూటన ఆదాము అవ్వ ఉండేవారంటండి. దేవుని స్వరాన్ని వినివారు వాళ్ళు, ఆదాము అవ్వనే. దేవుడు సంచరించేవాడు, దేవుని స్వరముని వినివారు. ఇప్పుడు దేవుడు వచ్చేటప్పటికి ఇంకా ఆదాము అవ్వ ఆ స్వరమును మిస్ అయ్యింది. స్వరం లేదు. ఇంకా ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత వీళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే గైరెత్తలు అయిపోయారు. పిల్లలు ఆలోచించండి. చూడండి, పూర్తిగా చదువుతున్నాను. దేవుడైన యెహోవా స్వరమును వినివారు మాట అండి. అంతకుముందు పండు తినకముందు స్వరముని వినేవారు, చల్లపూటను ఉండేవారు, ఆయనతో సంచరించేవారు. పండు తిన్న తర్వాత వీళ్ళ జీవితం ఎలా ఉందో చూడండి. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నారంట. మీరు ఇలా ఆలోచించండి. 9వ వచనం, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడు వేసాడు ప్రశ్న. దేవునికి స్తోత్రం. ఆదాముకి దేవుడు వేసాడు. చూడండి ప్రశ్న, దేవుడు ఆదాముకి ప్రశ్న వేశాడు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ పండు తినకముందు ఎప్పుడైనా దేవుడు ప్రశ్న వేశాడు వాళ్ళకి? చెప్పండి, దేవుడు ప్రశ్న వేశాడా? ప్రశ్న వేయలేదు. స్వరం వినిపించేవాడు ప్రియులారా. చల్లపూటన అలా ఉండేవారు మాట అండి. ఇప్పుడు ప్రశ్న వేసి పరిస్థితికి తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆదాముకి ప్రశ్న వేయడానికి గల కారణం ఏంటి? ఆదాముకి దేవుడు ప్రశ్న వేయడానికి గల కారణం ఏంటి? ఆ అపవాది అవ్వతో ఇంటర్వ్యూ చేశాడు కాబట్టి, అవ్వ ఉన్నదంతా చెప్పింది కాబట్టి. తర్వాత ఇప్పుడు ఇదిగో దేవుడు ఆదాముకి ప్రశ్న వేస్తున్నప్పుడు సరే ప్రశ్న వేశాడు. ఏమన్నా ఒప్పుకున్నాడా? నిజం ఒప్పుకోవడానికి ఇతరులో నిజం ఉంటే కదా ఇంక స్టార్ట్ అయిపోయింది పాపం. అదే ఇందాక నేను చెప్పాను కదా, రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకున్నాం కదండి. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి. ఆదాము అవిధేయుడైపోయాడు, పాపి అయిపోయాడు. నిజమే ఎక్కడి నుంచి వస్తుందండి? హృదయంలో పాపం ఉన్నప్పుడు మంచి ఎక్కడి నుంచి వస్తుంది? మంచిని ఎలా రాబట్టగలుగుతారు చెప్పండి? నేను సూటిగా ప్రభు ప్రత్యక్షతను పెట్టి, ప్రభు పిలుపుని పెట్టి నేను అడుగుతున్నాను ప్రియులారా. నేను యేసు ప్రభు వాళ్ళు వేసిన ప్రశ్నకి ఎందుకు చెప్పలేదు? వాళ్ళకి దుష్ట హృదయంతో ఉన్నారు వాళ్ళు. అక్కడున్న అధికారులు, పరిసయ్యులు వాళ్ళకి ఎందుకు ప్రశ్నకు సమాధానం చెప్పలేదు చెప్పండి? ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి మర్మములు అనుగ్రహింపబడవు. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభు వారిని శోధించడానికి రెడీ అయిపోయారు. వాళ్ళలో పాపం ఉంది ప్రియులారా. ఇప్పుడు వీళ్ళలోనూ కూడా ఆదాము అవ్వలో ఏముందంటే పాపం ఉంది. కానీ పాపములను ఒప్పుకునే మనసు ఉంది వీళ్ళకే. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారో. ఇప్పుడు శిక్ష అమలైపోతుంది చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా ఏనండి. 10వ వచనం అండి. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరువని నీకు తెలిపినవాడెవడో? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములో కొన్ని నాకు ఈగా నేను తింటున్నాను, నాదేమీ తప్పు లేదు అని ఏం చేస్తున్నాడు? తప్పుని సరిదిద్దుకుంటున్నాడు అన్నమాట. నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే నాకు ఆ పండు ఇచ్చింది, కానీ నేనుగా నేను తినలేదు, నా తప్పు ఏమీ లేదు అని చెప్తున్నారు ప్రియులారా. ఇప్పుడు ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే, పరిస్థితి ఎక్కడికి వెళ్ళిందంటే చూడండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వ మీదకి పెట్టేశాడు కదా, అవ్వ మీదకి నెట్టేశాడు. తప్పు వచ్చింది, మళ్ళీ తప్పుని సరి చేసుకోవడానికి మళ్ళీ అబద్ధం ఆడాడు ఆదాము. అవ్వను చూపించాడు. నెక్స్ట్ చదవండి. ఎన్నో వచనం అది? 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో,
నువ్వు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, ఇదిగో చూసారా, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినాను, అంతేగాని అదేం తప్పులేదని ఈవిడ నెట్టేస్తుంది. మళ్ళీ ఎవరి మీదకి నెట్టేసింది? అసలు ఇంటర్వ్యూ అపవాదితో ఇంటర్వ్యూకి ఈవిడ వెళ్ళింది. ఏమండి, అసలు ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్న ప్రశ్న దేవుడు ఆదాముకు ప్రశ్న వేసాడంటే ఆ స్థితికి తప్పించింది కారణం ఎవరు చెప్పండి? కారణం ఎవరు? అవ్వే. కానీ ఇప్పుడు ఏం చేస్తుంది? నేనేం తప్పు చేయలేదు, నన్ను మోసపించింది ఎవరు? సర్పము నన్ను మోసపించింది అంటుంది. ఇప్పుడు ఇలా ఆలోచించిన, ఆల్రెడీ ఇప్పుడు ఉన్న మాట చెప్పింది కదా. దేవుడు మమ్మల్ని ఏం చెప్పాడంటే, తోట చెట్లు ఫలాలన్నీ కూడా చెప్పండి తినమన్నాడు. అయితే తోట మధ్య మంచి చెడు వృక్ష ఫలము తినవద్దని దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు ఆదాము ఈవిడికి చెప్పిన దాన్ని పెట్టే కదా ఏదైతే మొత్తం విషయం ఈవిడికి తెలిసింది కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రశ్న మాట్లాడుతున్నప్పుడు ఉన్నదంతా ఏం చేసింది ఈవిడి చెప్పి, ఎంత పరిస్థితి వచ్చిందో చూడండి ప్రియులారా. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇలాగే వెళ్తున్నారంతే. ప్రశ్న డిబేట్లు కానీ ప్రశ్నలు ఏం డిబేట్లు ఏమి క్లారిటీ వస్తుందో చెప్పండి? ప్రజలందరూ కొట్టి చచ్చిపోవడమే తప్ప ప్రజలందరూ కలవరంలోనికి వెళ్ళిపోతున్నారు అంతే. ఏమండి, డిబేట్లో ఏదైనా ఒక్క డిబేట్కి న్యాయం వచ్చిందా? డిబేట్ల మీద డిబేట్లు, ప్రశ్నల మీద ప్రశ్నలు. ఉన్న వాళ్ళకి ఉన్న విశ్వాసం పెరుగుతుందని అంటే, విశ్వాసం పెరిగేదానికంటే ఉన్న విశ్వాసం గల్లంత అవుతుంది ఈ డిబేట్ల వల్ల, ఈ ప్రశ్నల వల్ల. అదా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నది, అందుకినా మిమ్మల్ని పిలుచుకున్నది, అందుకినా మీకు ఏర్పాటు, అందుకినా సంఘానికి ఒక నాయకుడిగా పెట్టింది, అందుకేనా మీకు ప్రజల మీద ఒక నాయకుడిగా ఎంచుకున్నది. ప్రియులారా ఆలోచించండి. సమూయేలు సౌలుతో చెప్పాడు. ఏం చెప్పాడంటే, అమాలీకీయులను నిర్మూలన చెయ్యి, ఒక మనుషుల్లోను కానీ గొర్రెల్లోను కానీ ఏది కూడా మిగలకూడదు అన్నాడు. మనోడు ఏం చేశాడు? ఆ దేశంలో రాజుని బాగా బలిసిన వాటిని పక్కన పెట్టాడు. సమూయేలు వెళ్ళేటప్పటికి బేరమని అరుతున్నాయి. అప్పుడు ఇతను పెద్ద మంచి నున్నగా అని మాట అయితే సమాచారం చాలా ఘాటుగా ఉంటుంది. అంతా అమలు చేసాను అంటున్నాడు అంతే. అమలు చేసినప్పుడు ఆ గొర్రెలు అరుపులు ఏంటి అంటున్నాడు. అయ్యా ఆ రెంకిళ్ళు వేయగా నాకు వినబడదు, నీ గొర్రెలు ఏంటయ్యా శబ్దం ఏంటి అన్నప్పుడు, మన దేవుడైన యెహోవాకు బలికి నేను సిద్ధపరిచాను అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి. బలులు అర్పించుట కంటే, పొట్టేలు కొవ్వు అర్పించుట కంటే సమీపించి ఆయన మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. ప్రియులారా మనం శ్రేష్ఠులు, మీరు దేవుని సేవకులారా, స్వార్థకులారా, మీరు మీ మాట మీరు దేవదూతలకు తీర్పు తీర్చవలసిన వారు. ఆ క్రాంతి గారికి విశ్వాసం లేదు, యేసుప్రభుని నమ్మలేదు, అతను నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు, అతనిలో దేవుని ఆత్మ లేదు. అతనితో మీకు ఇంటర్వ్యూ ఏంటి? అతను మిమ్మల్ని ప్రశ్న వేయడం ఏంటి అంటున్నాను నేను. అతను ప్రశ్న వేస్తున్నాడు, మీకు ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తున్నారు, తర్వాత దాన్ని చర్య చేసుకోవడానికి మరలా ఇంకోటి పెట్టడం, అది ఇంకోటి మళ్ళీని. ప్రియులారా మీరు దేవుని సేవకులు, మీరు బాగా బైబిల్ చదవండి. మీరు దేవుని సేవకులుగా ఉన్న మిమ్మల్ని లోకంలో ఉన్నవాడే ప్రశ్న వేస్తే, బైబిల్ తెలియని, రక్షణ గురించి తెలియని, యేసుక్రీస్తు రక్తం గురించి తెలియని వాడు మిమ్మల్ని ప్రశ్న వేసాడంటే, మీ కింద ఉన్న విశ్వాసులు మీ బోధన, మీ ఉపదేశాన్ని ఎలా తీసుకోగలుగుతారు?
ఒకవేళ తీసుకుంటే మాత్రము వాళ్ళకి హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి ఎలా కలుగుతుంది చెప్పండి. ప్రియులారా, ఆలోచించండి. ఇది ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి నేను చెప్తున్నాను ప్రియులారా. అందుకనే ఈ టైటిల్ పెట్టాను. మీరు దేవుని సేవకులు, మనమందరం కూడా మంచి నాయకత్వం చేయాలని. ఇంకా ఒకసారి కీర్తనల గ్రంథం చదవండి. ఒకసారి దేవుడు ఎంత మంచివాడో తెలిసినండి. కీర్తనల గ్రంథంలో చూడండి, 53వ అధ్యాయం 2వ వచనం. 53వ అధ్యాయం 2వ వచనం అండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం ముందు ఉండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. మీరు నరులు కాదు, జీవము గల దేవుని సేవకులు. పరిశీలిస్తున్నాడు నా పనికి, నా సేవ పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తున్నప్పుడు ప్రియులారా ఎవరు అక్కడ ఏం వెతుకుతున్నాడంట? వివేకం గలవారు ఎవరైనా ఉన్నారా అని. ఆదాము అవివేక అయిపోయాడు, అవ్వ అవివేకురాలు అయిపోయింది. ఎందుకు అపవాదితో ఇంటర్వ్యూ చేసింది. అపవాదితో ఇంటర్వ్యూ చేసి అవివేకురాలు అయింది. ఆవిడ తెచ్చించిన పండ్లు తిని ఆదాము ఇతను కూడా అవిధేయుడు అయ్యాడు, అవివేక అయ్యాడు. అతను అవివేక అయ్యాడు కాబట్టే భూమి మీద నరులను పరిశీలించవలసినటువంటి అవసరత ఏర్పడింది. ప్రియులారా చెప్పండి. దేవుడు ఆకాశం ముందు నుండి చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడంటే వివేకం గలవారు ఉంటారా అని చూస్తున్నాడు. ఏమవుతుందంటే వివేకం గలవారు. ఇంకా మళ్ళీ ఇంకోసారి చదవండి ఆ మాట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం ముందుండి నరులను పరిశీలించుచున్నాడు. ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక, తిమోతి 2వ పత్రిక చూడండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము. అవునండి, మొదటి వచనం చదవండి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడి కమ్ము, సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అంటున్నాడు. ప్రియులారా, మిమ్మల్ని నమ్మి దేవుడు ఈ పని ఇచ్చాడు. ఇప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడంట అంటే ఒకసారి ఆలోచించండి. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడండి. ఉత్తరం ఏం రాస్తున్నాడు అంటే సమాచారం చెప్తున్నాడు అన్నమాట. ఏం చెప్తున్నాడు? ఏమన్నాడు? సామర్థ్యము గల. ఆ మాట కూడా ఇంకోసారి నేను చదువుతున్నానండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇతరులకు బోధించేవాడు ఎలా ఉంటాడంట? సామర్థ్యము గలవాడై ఉండాలి. అన్నిటికీ సామర్థ్యం గలవాడై ఉండాలి ఇతరులకు బోధించేవాడు. చెప్పండి, వాక్యం తెలియని, క్రీస్తు రక్తం తెలియని, పరలోకం తెలియని క్రాంతి గారు చెప్తున్నప్పుడు మీరు సరైనటువంటి ఆన్సర్లు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు దీనికి నాకు సమాధానం చెప్పండి. సామర్థ్యం లేదా మీకు? నేను ఒక మాట అంటున్నాను. క్రాంతి గారు మీరు పరిశుద్ధులా అని అంటే, పరిశుద్ధుడు ఎవడండి? మీరు నీతిమంతులా అని అంటే, నీతిమంతులుగా ఎవరు ఉంటారండి? నీతిమంతులుగా ప్రయత్నం చేయాలి కానండి మీరు చేస్తున్నామండి అని మీరు ఎందుకు అంటున్నారు? అలానే మీరు నీతిమంతులు కాదా? మీరు రోమా పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, విశ్వాసం చేత నీతిమంతులుగా తీర్చబడి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నామని ఆ మాట మీకు తెలీదా? మీరు ఎందుకు ఒప్పుకోలేదు చెప్పండి. ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎన్ని రిఫరెన్సులు చెప్పమంటారు? ఇప్పుడు ఎబ్రీ పత్రిక
10వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు? ఒక్క అర్పణ చేత మీరు పరిశుద్ధపరచబడి సదాకాలము దేవుని ఎదుట సంపూర్ణులు, పరిశుద్ధులు. ఎక్కడ? దేవుని ఎదుట. యేసుక్రీస్తు రక్తము మిమ్మల్ని దేవుని ఎదుట సదాకాలం సంపూర్ణంగా చేసింది ప్రియులారా. సంపూర్ణంగా ఎవరు ఉండగలిగితేనే అంటారా మీరు? దేవుని ఎదుట మీరు సదాకాలం సంపూర్ణులు. ఒక్క బలి అంటే ఇప్పుడు మీరు ఏదో పాపాలు ఎవరొకరిలో ఉంటాయండి అని ఒప్పుకుంటున్నారంటే పాపిని అని ఒప్పుకుంటున్నారు చాలామంది. అంటే పాపికి ఇంకో బలి ఉంటుందా ఇక్కడ? చెప్పండి, ఇంకో బలి ఉంటుందా ప్రియులారా? యేసు ప్రభువుని విశ్వసించలేదా మీరు? మీరు నీతిమంతులు కాదా? విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులు కాదా? పరిశుద్ధులు కాదా? పరిశుద్ధులు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మీరు కుమారులు, విశ్వాసం ద్వారా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నాడు. 13వ వచనంలో మీరు శరీరేచ్ఛ వలన గాను మనస్సేచ్ఛ వలన గాను పుట్టినవారు కాదు, మీరు ఆయన రక్తంలో కడగబడిన కుమారులు, ఆయన పిలుపునందుకున్న దేవుని సేవకులు మీరు. పిల్లలు, నేను ముగిస్తున్నాను. మిగతా విషయాలు నేను మాట్లాడతాను. ఇంకో విషయం చెప్పి అది కూడా చదువునన్నా. 2వ అధ్యాయము 21వ వచనం. అదే పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 21. ఎవడైనాను వీటిలో చేరక తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమే పాత్ర అయి ఉండును. మీరెవరు? మీరు యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర. మీ యజమానుడు ఎవరో? దేవుడు. ఆయన కింద మీరు ఒక పాత్రలో, ఒక పాత్రే వాడుకోవాలనుకోండి. ఆ పాత్ర ఎలా ఉండాలి? ఒక స్త్రీ పాలు కాయాలనుకో, పాత్ర ఎలా ఉండాలంటున్నాను నేను. అది శుభ్రంగా కడుగుతారు పిల్లల. కడిగి పాలు, శ్రేష్టమైన పాలు వేస్తారన్నమాట. పాత్ర బాగోలేదనుకోండి, వేసే పాలన్నీ ఏమైపోతాయి? ఇరిగిపోతాయి పిల్లల. యేసు ప్రభు జాగ్రత్తకేనండి, నా మాటేనండి. ప్రశ్న ఎందుకు వేయలేదు? ప్రశ్న వాళ్ళకి ఎందుకు చెప్పలేదు చెప్పండి. నేను మళ్ళీ అడుగుతున్నాను. నేను కూడా మీకు ఈ ప్రశ్న చెప్పను. ఎందుకు చెప్పలేదు చెప్పండి. ఎందుకు చెప్పలేదు చెప్పమంటారా? వాళ్ళ పాత్ర బాగోలేదు. అలా శాస్త్రులు ఏమన్నాడు? వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, గుడ్డి పరిసయ్యులారా అన్నాడు. అంతే అంటాడా మాట? అన్నాడా లేదా? గుడ్డి పరిసయ్యులారా, మీరు పల్లెమును గిన్నెయు దాన్ని పైన కడుగుతున్నారు కానీ ఏం చేయాలి? దాని లోపల కడగండి అని చెప్పాడు యేసుప్రభు. లోపల ఎలా ఉంది? చచ్చిన ఎముకలు, కల్మషము, వేషధారణ, అక్రమతో నిండిపోయింది. అందుకనే వాళ్ళకి ప్రశ్నకి సమాధానం, వాళ్ళకి పరలోక రాజ్య మర్మములో వారికి అనుగ్రహింపబడవు. పిల్లలు ఆలోచించండి. పరలోక రాజ్య మర్మములు ఎవరికి అనుగ్రహిస్తాడంటే దేవుడు సంఘానికి అనుగ్రహిస్తాడు. పరలోక రాజ్య మర్మములు ఎవరికి అనుగ్రహిస్తాడంటే దేవుని సేవకుడికి ఇస్తాడు. మీరు సంఘంలో ఉన్న విశ్వాసులైనప్పటికీ ఈ వాక్యాన్ని వింటే మీరు గ్రహించండి. ఒకవేళ సేవకులు ఉంటే మీరు ఈ వాక్యాన్ని గ్రహించండి. మర్మములు మీకు ఎందుకు అనుగ్రహింపబడతలేదు? క్రాంతి గారికి అయితే అనుగ్రహింపబడవు, లలిత్ కుమార్ గారికి అనుగ్రహింపబడవు, రాధా మనోహర్ గారికి అనుగ్రహింపబడవు. చెప్పండి, కరుణాకర్కి అనుగ్రహింపబడవు. మీకెందుకు అనుగ్రహింపబడవు? సేవకులారా, దేవుని సేవకులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను మీకెందుకు అనుగ్రహింపబడతలేదు మీకు మర్మాలు? ఇలా ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. మీకు అర్హమైన పాత్రలు మీరు దేవుడు వాడుకుంటాడు. మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నానండి. అది ఏంటంటే చెప్పమంటారా? జాగ్రత్తగా వినండి. అది ఏంటంటే చెప్పమంటారా? ఇప్పుడు క్రాంతి గారు ఎందుకు
పదే పదే చెప్తున్నాను. నేను చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నప్పుడు ఈ లోతు కానీ వీళ్ళు చెప్పిన నాటికి బైబిల్లో ఆన్సర్లు ఉన్నాయండి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బైబిల్లో లేవనుకుంటున్నారు. బైబిల్లో ప్రతి దానికి కూడా ఆన్సర్ ఉంది. లేఖనములలో ప్రతి దానిని కూడా రాయించాడు. వాళ్ళకి చెప్పలేకపోవడం వలన ఏమనుకుంటున్నారంటే వాళ్ళు దీనికి ఆన్సర్ లేదు, ఓడిపోయాడు, వీళ్ళు అంతే, ఇంకా అలా ఏదేదో చెప్పేస్తారు, అలా తప్పించుకుంటారు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి దానికి బైబిల్లో ఆన్సర్ ఉంది. ప్రియులారా, ఆలోచించండి. ఒక్క మాట అడిగి ఈరోజు నేను ఈ వర్తమానం ముగిస్తున్నాను. అదేంటంటే, అసలు మీరు నేను పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు. మేము పరిశుద్ధంగా నీతిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు మీరు. అది ఎంత విచిత్రంగా ఉందో ఒకసారి యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి ప్రియులారా. తీర్పు దినమందు మనకు ధైర్యము కలిగినందుకు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారుగా ఉన్నాము అని అన్నాడు ప్రియులారా. చూసారు, అట్టివారుగా ఉంటామన్నాడా, ఉన్నామన్నాడా? ఆయన ఎట్టివాడో మనమును ఈ లోకములో అట్టివారమే. ఆయన ఎట్టివాడు. పేతురు పత్రికలో చూడండి, రిఫరెన్స్ చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి ప్రియులారా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇంకా చదవండి. ఇంకా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డారు. మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు మీరు. ఇదిగో దేవుడు ఆయన రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు అని మీరు చెప్పడానికి పిలువబడ్డారు ప్రియులారా. మీరే పరిశుద్ధులని చెప్పకపోతే, మీరే నీతిమంతులని చెప్పకపోతే ఇంకా విశ్వాసులు ఎలా జీవించాలి చెప్పండి. ఇక్కడ ఈ మాటను పెట్టి చెప్పండి. నేను ఎట్టివాడునో ఈ లోకములో మీరు కూడా అట్టువారుగా ఉందురు అన్నాడు. ఆయన ఎట్టివాడు, పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధులు కాదా? ఆయన రక్తంలో కడగబడలేదా? రోమపత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఆయన రక్తం ద్వారా మీరు మనం నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి రక్షింపబడి ఉన్నాము. మీరు నీతిమంతులు కాదా? మీరు పరిశుద్ధులు కాదా? క్రాంతి గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకోలేదు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మిమ్మల్ని లెక్క అడగడా దేవుడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు ఎంత గొప్ప బోధకులు అన్నవ్వండి, నేషనల్లా ఇంటర్నేషనల్లా, ఈ విధంగా ఒప్పుకోకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు సిగ్గుపడతారు. మీరు దేవుని సేవకులారా, మీరు తెలుసో తెలియకో నోటుకొచ్చినట్టు వాగేకండి, నోటుకొచ్చినట్టు మాట్లాడేకండి. విశ్వాసులు పవిత్రత ఎక్కడి నుంచి వస్తుందండి? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఉపదేశ సారం ద్వారా కదనండి హృదయ పవిత్రత, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. ప్రియులారా, ఆలోచించండి, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని ఇంకో మాట చెప్పి నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం.
చదవండి. ఆయన పవిత్రుడును నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడునైనా అని అన్నాడు ప్రియులారా. ఆయన ఎవరంటే ఆయన చెప్పండి, ఆయన ఎవరో? యేసుప్రభు ఎవరు చెప్పండి? ఆయన పరిశుద్ధుడు, ఆ నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరలేదండి. మళ్ళీ పాపం ఈ శరీరంలో ఉండి మేము ప్రయత్నం చేస్తున్నామండి, ఆ కార్యాలను తన కార్యాలను పెట్టి పరలోకానికి వెళ్తాడండి, ఇలాంటివి చెప్పకండి. ఎందుకు అలానే ఇంత స్పష్టంగా చెప్తున్నారు కదండి. ఆయన పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అన్నప్పుడు మీరు పాపులు అవుతారు ఎక్కడ చెప్పండి? అక్కడ ఈ విషయం ఏంటంటే ప్రియుల, ఆయన ఎట్టువాడో మీరు కూడా అట్టువారుగా ఉందురు. ఇది ఈరోజు ప్రారంభం ప్రియులారా, ఆలోచించండి. ప్రారంభం మాట. ఇంటర్వ్యూ క్రీస్తుదా అపవాదిదా? మరలా చెప్తున్నాను, ఇంటర్వ్యూ క్రీస్తుదా అపవాదిదా? ఇంటర్వ్యూ క్రీస్తుది. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు ప్రియులారా. ఇప్పుడు నిన్ను అడుగుతున్నాడు. ఆకాశం ఆయన చూసి, ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించుచున్నాడు. వివేకము గలవారు ఎవరైనా ఉన్నారా? నేను క్రీస్తు రక్తం వల్ల నేను నీతిమంతుడిని, క్రీస్తు రక్తం వల్ల నేను పరిశుద్ధుడిని, ఆయన విశ్వాసం ద్వారా నేను ఆయన కుమారుడిని, విశ్వాసం ద్వారా నేను ఆయన ఆత్మపూరుణ్ణి అనేవారు ఎవరైనా ఉంటారా అని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. మీరు ఉన్నారా ఇలాగా? ఖచ్చితంగా మీకు ఇట్టి మంచి మనస్సాక్షి రావాలని ప్రభు పేరట నేను కోరుకుంటున్నాను ప్రియులారా. దేవుని సేవకులతో, అదే సంఘ విశ్వాసులతో, స్వార్థకులతో మీరు ఎంత గొప్ప బోధకులు అవ్వండి. ప్రభు నాకు ఇచ్చిన పిలుపుని పెట్టి, ప్రభు నాకు ఇచ్చిన దర్శనాన్ని పెట్టి, ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను పెట్టి నేను మీతో మాట్లాడుతున్నాను ప్రియులారా. ప్రభు నాతో చెప్పమానదే నేను చెప్తున్నాను. ఇంకో మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ మీరు నాకు నా ప్రసంగం ఈ వర్తమానం విన్న తర్వాత నా మీద ఇంకో వీడియో చేసి పెట్టారు అనుకో, నేను మీ గురించి ఒక్క వీడియో కూడా చేసి పెట్టను. నేను మీ గురించి వ్యక్తిగతంగా కానివ్వండి, మీ గురించి ఒక్క వీడియో చేసి పెడితే నేను చెప్పేది సత్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని వీడియోలు అయితే చేసి పెట్టుకోండి, నేను చెప్పేది, నేను మీ గురించి ఒక వీడియో చేసి పెడితే తర్వాత నెక్స్ట్ వీడియో పెడితే మీ గురించి నేను చెప్పేది సత్యం కాదు. లేక నేను యేసు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు గురించే ప్రకటిస్తాను. నేను మీ గురించి వీడియో చేసి పెట్టమని దేవుడు నాతో చెప్పలేదు కూడా ప్రియులారా. ఎందుకంటే మీరు దేవుని సేవకుడు. నేను మీ మీద మీ నేరం మోపి మీ మీద కక్ష చెప్పిన ఇంకో వీడియో నేను పెట్టకూడదు. నాకు ఇవ్వడు, అలా నాతో చెప్పడు. ఎందుకంటే మీరు సేవకులు. ఇంకో మాట చెప్తున్నాను చూడండి. దావీదును తవ్వుతున్నాడు ఎవరో? సౌలు. గుహలోనికి వెళ్ళిపోయిన తర్వాత సౌలు అలిసిపోయి తవ్వురు అలిసిపోయి గుహ దగ్గర పడుకుని పోయాడు. అప్పుడు దావీదు బయటకు వచ్చినప్పుడు దావీదు పక్కన ఉన్న సేవకుడు ఏమంటాడు? రాజా, నీ శత్రువు నీకు దొరికాడు, నిద్రపోతున్నాడు, పక్కనున్న కత్తి తీసుకుని ఆ మెడ ఉతికించి అంటాడు. కానీ దావీదు ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? దేవుణ్ణి యెహోవా అభిషేకించిన వాడిని నేను ఎలా చంపుదును అంటాడు. ప్రియులారా, ఆలోచించండి. మీకు ఒక విషయం తెలిసిన గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ద్వారా రక్షింపబడిన వారందరికీ రక్షణ ఉంది. వారిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వారి మీద దేవుని అభిషేకం ఉంది. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు ఎంతమంది అయితే దేవుని సేవకులుగా ఏర్పాట్లు ఉన్న వాళ్ళు, దర్శనం కలిగిన వాళ్ళు, దేవుడు పిలుచుకున్న వాళ్ళు ఉన్నారు ప్రియులారా, వాళ్ళందరికీ రక్షణ ఉంది. వారందరిలో దేవుని ఆత్మ ఉంది. వాళ్ళు దేవుని అభిషేకం వాళ్ళ మీద ఉంది.
అంటే పరిశుద్ధాత్మ నడిపింపు లేక, పిలుపు ఉంది ఇక్కడ, పరిశుద్ధాత్మ నడిపింపు లేక, వాక్యము యొక్క గ్రహింపు లేక ఏం చేస్తున్నారంటే మాట్లాడేస్తున్నారంతే ప్రియులారా. కాబట్టి ప్రభుని స్తుతించండి. ఈ ప్రారంభంగా నేను మాట్లాడాను. ఇంకా ప్రభు నాకు గ్రహింపించేటట్లు మీరు ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం, కృపగలిగిన తండ్రి నీకు స్తోత్రం, మహిమలో ఉన్నవాడానికి స్తోత్రం. ఇదిగో నాయన, ఆనాడు దావీదు నా తండ్రి గొలియాతు ఇశ్రాయేలీయుల్ని దూషిస్తున్నప్పుడు ఈ సున్నతి లేని ఇశ్రాయేలీయుల్ని దూషించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపాటువాడని దావీదు నా తండ్రి రోషము కలిగి మాట్లాడి గొలియాతుతో యుద్ధం చేశాడు నాయన. ఇప్పుడు నా తండ్రి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధులుగా తీర్చబడి, కుమారులుగా తీర్చబడి, ఆత్మపూర్లుగా తీర్చబడి, సంఘంగా కట్టబడి, సంఘానికి క్రీస్తు శిరసై ఉన్నాడు నాయన. శిరసై ఉన్న సంఘం మీద చాలామంది నా తండ్రి వాళ్ళు నోటుకొచ్చినట్టు పారేసుకుంటున్నారు నాయన, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు నాయన. దేవానికి స్తోత్రాలు. మీరు ధీటైన సరైనటువంటి ప్రత్యక్షతతో సమాధానం ఇస్తున్న ఆ యొక్క సందేశాన్ని పెట్టి, మీరు సమాధానం ఇస్తున్న ఆ వాక్కును పెట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను నాయన. నీకు స్తోత్రాలు. ఎంతోమంది నాయన నీ సేవకి పిలువబడుతున్నారు నాయన. నీ సేవ చేయాలనే ఆలోచన, సంకల్పం వాళ్ళకు ఉంది నాయన. దేవా నా తండ్రి, వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించే మాట్లాడే మా భాగ్యం వాళ్ళకి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వాణి నాయన, ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమన్నారు నాయన. దేవానికి స్తోత్రాలు నాయన. వాళ్ళకి సంపూర్ణ గ్రహింపు దయచేయండి. ఇంకా మిగతా విషయాలు స్పష్టంగా మాట్లాడడానికి సహాయం దయచేయమని, కృప చూపించమని యేసు ప్రభు సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవానా తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, కృప చూపించమని యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇది ఎప్పుడైపోయింది?